చెస్ ఆడి భారతదేశానికి తొట్టతొలిసారి బంగారు పతకాలు తీసుకొచ్చిన ఇద్దరు తెలంగాణ ఆటగాళ్లు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ తానికి పోయి మర్యాదపూర్వకంగా కలిసిర్రు. రాష్ట్రానికే కాకుండా దేశానికే అంత పేరు తీసుకొచ్చిన వాళ్ళు కలవనైతే కలిసిర్రు. వాళ్ళ ప్రతిభకు తగ్గట్టు సీఎం సార్ కూడా సత్కారం అందించిండా చూద్దాం పారి. అగో సీఎం సార్కు శరోదికు నిలబడ్డ ఈ ఆడివిల్ల మొగవిలగాడే మన దేశానికి బంగారు పతకాలు పట్టుకొచ్చిర్రు. ఆ బుజ్జి పేరు ద్రోణవల్లి హారిక, ఆమెది ఖమ్మం జిల్లా. ఆ పిల్లగాని పేరు అర్జును, ఆయనది హన్మకొండ. FIDE ఒలింపియాడ్ల పాలు పంచుకొని చదరంగా మాటల వీళ్ళ చతురత చూపెట్టి బంగారు పతకాలు పట్టుకొచ్చిర్రు. ఈ ముచ్చట సీఎం సార్ చెవుల చేస్తే వెంటనే రప్పించుకున్నాడు. శబాష్ పిల్లలు, మీరు మన దేశానికి పేరు తెచ్చిండ్రని శాల్వలు కప్పి సన్మానాలు చేసిండు. ముసిముసిగా నవ్వుకుంటా ముఖ్యమంత్రి సార్తోని పాటు వాడున్న తతిమోలు కూడా ఫోటోలు వీడియోలు దిగిండ్రు. వాళ్ళకు ఎల్లకాలం యాదికుండాలని మెమెంటోలు కూడా ఇచ్చిండు. అట్లనే ఇద్దరికి చెరో 25 లక్షలు ఇస్తున్నట్టు కూడా చెప్పేసిండు. అయ్యా సీఎం సారు, చదరంగ మాటలు అంత చతురత చూపెట్టిర్రంటే వాళ్ళకు నాలెడ్జ్ బాగుంటది. ప్రభుత్వంలో కూడా వాళ్ళకు ఏమన్నా కీలక బాధ్యతలు అప్పచెప్తే రాజకీయ చదరంగం కూడా ఎట్లున్నదో మొత్తం ఆట ఆడిచ్చేటోళ్ళు. ఎందుకంటే తెలిసి తెలియనోళ్ళకేమో పిలిచి మరి కండువాలు కప్పి పార్టీల పదవులు ఇస్తుర్రు. ఇంత ప్రతిభ ఉన్న వీళ్ళను కూడా అట్లా ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు? అట్లా కూడా ఆలోచన చెయ్యండి సారు. ముఖ్యమంత్రిగా మీకు ఎంతో ముందు చూపు ఉన్నది. టాలెంట్ ఉన్నోళ్ళను గుర్తించే మేధావితనం కూడా మీ తాన ఉన్నది. వీళ్ళ గురించి కూడా ఓ పారి మెదడుకు పని చెప్పకపోయినరు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.